ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 మరి ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే ఎప్పుడు కండక్ట్ చేయబోతోంది ఏపీపీఎస్సీ అంటే నోటిఫికేషన్ వచ్చిన 2-3 నెలల్లోనే ప్రిలిమినరీ మెయిన్స్ రెండు కూడా పూర్తి చేసేస్తుందా ఏపీపీఎస్సీ? అనవసరమైనటువంటి రూమర్స్ ఇవి. సో మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎప్పుడు ఏపీపీఎస్సీ మరి ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కండక్ట్ చేసే అవకాశం ఉంది కూడా మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు. హాయ్, దిస్ ఇస్ సి హరికృష్ణ, హోలిస్టిక్ ఐఏఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ ఫర్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇక్కడ విషయంలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాలెండర్ విడుదల చేయడం అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్. మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రతి ఏటా ఒక స్టాండర్డ్ టైంలో మీకు ఏం చేస్తుంది, నోటిఫికేషన్ ఇస్తుంది, ఎగ్జామ్ డేట్స్ ముందే అనౌన్స్ చేస్తుంది, తద్వారా రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అందుకనే లక్షలాది అభ్యర్థులు దానికి 2-3 ఏళ్ల నుంచి చిన్నప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఏపీపీఎస్సీ నిజంగా క్యాలెండర్ విడుదల చేయడం చాలా పాజిటివ్ అంశము, ఇది అందరికీ మీకు తెలుసు. కానీ మనకేంటంటే అభ్యర్థుల్లో నాకే చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది, మీకు జస్ట్ వితిన్ 2 months 3 monthsలోనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గమనించండి, మనము అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తే ఈజీగా తెలిసిపోతుంది ఎప్పుడు ఏపీపీఎస్సీ అది గ్రూప్ 1 ప్రిలిమినరీ మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2 ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎప్పుడు ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోతుంది అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో దానికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫార్మాట్ తీసుకుందాం. సో 2026 యూపీఎస్సీ ఐఏఎస్ నోటిఫికేషన్ మీరు చూస్తే 2026 ఫిబ్రవరి 4న ఐఏఎస్ నోటిఫికేషన్ వచ్చింది, అవునా? మరి ప్రిలిమినరీ ఎప్పుడు జరగబోతోంది అంటే 2026 మే 24. సో మరి దీని అర్థం ఏంటి, మీకు 3 నెలల 20 రోజులు అందాజుగా మీకు వచ్చాయి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి, క్లియర్గా మీకు ఏం తెలుస్తుంది దీని ద్వారా అంటే ఒకటే విషయం ఏమిటి, మీకు చాలా టైం ఉంటుంది. అనవసరమైన కంగారుతో ఒకే రోజు ఏవేవో అన్నీ చదివేయాలని అలా అనుకోకండి. ప్లాన్ ప్రకారం నీట్గా ముందుకెళ్తే డెఫినెట్లీ మీకు ఎనఫ్ టైం ఉంది. ప్లస్ ఇంకొక విషయం, మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే August 21, 2026 మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ 3 months రఫ్లీ ఇచ్చారు. అంటే అది కూడా ఏంటి, ప్రతి ఏటా క్యాలెండర్ వస్తుంది కాబట్టి అభ్యర్థులు మొదటి నుంచి ప్రిపేర్ అవుతుంటారు. మరి ఏపీపీఎస్సీ మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్స్ దీని ఆధారంగా తీసుకుని, ఎందుకంటే నేను మీకు చెప్పాలి కదా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు అనేది మీకు నేను చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి ఒక హేతుబద్ధమైన విశ్లేషణ మీకు చేస్తే కదా మీకు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అవును, ఇది కొద్ది వరకు కరెక్టు, మనం ఇలా ఆలోచించవచ్చని మీకు తెలుస్తుంది. అయితే మన ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్, ఏపీపీఎస్సీ అని తెలుసుకునే ముందు ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. హోలిస్టిక్ ఐఏఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 మెయిన్స్కి అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సపరేట్ కోర్సెస్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్. సో సపరేట్గా కోర్సెస్ చేయడం జరుగుతుంది. అయితే మీరు దీనికి సంబంధించిన లింక్ ఏది మన యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూసుకొని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో ఇప్పటికీ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాము, కొత్త టాపిక్స్, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ విషయాలు, అంతేగాని విపరీతంగా డంప్ చేసే వాట్సాప్ ఛానల్ కాదు నాది. సో అందుకని మీరు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే దాన్ని జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకు స్ట్రాటజీస్ తెలుస్తూ ఉంటాయి. మీకు ఎగ్జామ్ పట్ల స్ట్రాటజీస్ అనేవి అర్థం కావాలి కదా, అర్థం కాకపోతే వేస్ట్ కదండి. ప్లస్ ఇంకా మీకు ఏదైనా ఒక వీడియో, సార్ పలానా ఇష్యూ మీద నాకు ముఖ్యంగా స్ట్రాటజీ, ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఎక్కడైనా డౌట్స్ ఉంటే సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో వాట్సాప్ చేయండి నాకు 9849871425 నా నెంబర్, వాట్సాప్ చేయండి. సో వీలైతే దాని మీద కూడా వీడియో చేద్దాం, అది పెద్ద విషయం ఏమీ కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అన్నీ కూడా కొత్త క్లాసెసే. ఇప్పుడు క్యాలెండర్ వచ్చిన నేపథ్యంలో 2026 మార్చి 19న సో వందల వీడియోలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పాత వీడియోలు, గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం కొత్తగా వీడియోలు చేస్తాం. ప్లస్ ఇంకోటి, ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత, ఇప్పుడు 2025-26 పూర్తయిన తర్వాత ఎకనామిక్ సర్వేతో మొత్తం సమాచారం రాదు. ఇప్పటి నుంచి మంత్రిత్వ శాఖలు ఒకదాని తర్వాత సమాచారం వస్తూనే ఉంటుంది. వీటన్నిటినీ కలుపుకొని క్లాసెస్ డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటిది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఏ 2 ఏళ్ళో 3 ఏళ్ళో క్లాసులు పెట్టేస్తే ఉపయోగపడవు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కోర్సెస్ తీసుకోగలరు. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ అవే మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఏపీపీఎస్సీ అనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు చూడండి ఏపీఎస్సి క్యాలెండర్ ఎప్పుడు వచ్చింది మీకు అంటే March 19, 2026 వచ్చింది. సో మరి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? August 15, 2026. ఇప్పుడు మన యూపీఎస్సీ ఫార్మాట్ని ఫాలో అయినా కనీసం ఇప్పుడు క్యాలెండర్ వచ్చిన నేపథ్యంలో నేను మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఈరోజు ఐటీ రంగం విపరీతమైన లే ఆఫ్స్ ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పుడు అసలు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ విషయం తెలియని వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తండోపతండాలుగా అప్లై చేస్తారు. సో అలాంటప్పుడు 2 నెలల్లో నేను ఎగ్జామ్ కంప్లీట్ చేస్తానని ఏపీఎస్సి అనుకోదు, డెఫినెట్లీ అనుకోదు. సో ఆ స్టాండర్డ్ ఫార్మాట్ని మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే సో మీకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ 2026 డిసెంబర్లో ఉండే అవకాశాలు ఎక్కువ. అలానే దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి, మార్చ్. ప్లస్ అలానే గ్రూప్ 2 విషయానికి వస్తే ఒకటి గమనించాలి. సో అభ్యర్థులు 2 ఎగ్జామ్స్కి మరి పోటీ పడాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ 1 month డిలే చేసినప్పుడు ఆటోమేటిక్ ఎగ్జామ్ ఈరోజు గ్రూప్ 1 ఈరోజు రేపు గ్రూప్ 2 అని ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడానికి దాదాపుగా అలాంటి పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తారు? గ్రూప్ 2 September 15, 2026 నోటిఫికేషన్ వస్తే 2027 జనవరిలో మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ దాదాపుగా 2026లో ఉండదు. సో 2027 జనవరిలో మోస్ట్ ప్రాబబుల్లీ మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటుంది. సో మళ్ళీ మీకు స్టాండర్డ్ 2 months అండి, కనీసం 2 months తీసుకున్నా సరే మెయిన్స్కి 2.5 months మళ్ళీ మార్చ్ ఏప్రిల్కే వెళ్తుంది తప్ప మీకు మార్చిలో కండక్ట్ చేస్తారు తప్ప వీలైతే 2.5 months అలా ఇస్తే అటు ఇటుగా మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది తప్ప 2027లో మెయిన్స్ ఎగ్జామ్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, ఎందుకంటే అనవసరమైన గందరగోళమే మన ప్రిపరేషన్ని దెబ్బతీస్తుంది. మన దగ్గర లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు సో 75కు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో 69, 70, 71, 72 దాకా కూడా తెచ్చుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, దీని మీద కూడా ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనండి. సో ఏ రకమైనటువంటి మీకు సమాచారం అంటే ఎగ్జామ్ పరంగా స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలు మీకు తెలియాలంటే యూ కెన్ వాట్సాప్ మీ. దట్ ఈస్ వన్ థింగ్. యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్. ఫస్ట్ డౌన్లోడ్ ద హోలిస్టిక్ ఐఏఎస్ యాప్, సి హరికృష్ణస్ హోలిస్టిక్ ఐఏఎస్ యాప్. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.